ఎవరి దగ్గర కావాలని? యేసయ్య దగ్గరికి రావాలి. ఆయన మతము సృష్టించలేదు, మతము స్థాపించలేదు, రాజ్యాన్ని స్థాపించాడు. ఆ రాజ్యంలోకి రమ్మన్నాడు. ఆ రాజ్యానికి రాజు నేనన్నాడు. నువ్వు ఎప్పుడైతే నా రాజ్యంలో నువ్వు పౌరుడు అవుతావో ఆ రోజే సాతాను నిన్ను ఎవడైతే నిన్ను బంధించాడో వాడికి నీ మీద ఉన్న అధికారం కోల్పోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు దేవుని బిడ్డవైతే, ఇప్పుడు నువ్వు దేవుని యొక్క రాజ్య పౌరుడు అయితే సాతానికి ఏమాత్రము నీ మీద హక్కు లేదు, నీ మీద అధికారము లేదు. అందుకే యేసేమంటాడంటే, నిన్ను ఇంతకు ముందు బాధ పెట్టి వేధించినటువంటి ఆ సాతాన్ని, ఎవడైతే నిన్ను ఒత్తాడో, ఎవడైతే నిన్ను ఏడిపించాడో, ఎవడైతే నిన్ను నలగొట్టాడో వాడిని ఇప్పుడు నీవు నా అధికారము ద్వారా వెళ్ళగొట్టెదవు. హల్లెలూయా. యెషయా గ్రంథము 54:17 ఒకసారి చూడండి ఏమని రాసిందో. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఎవడు ఏమి హాని చేయాలని ఉద్దేశించినా అది నీ మీద పని చేయదు. అది ఎంత గొప్ప మాంత్రిక శక్తి కలిగిన వాడైనా సరే, ఎటువంటి మంత్రమేసి నీ పైన పంపించినా అది తిరిగి వాడి మీదే వెళ్తుంది తప్ప నిన్ను ముట్టలేదు. హల్లెలూయా. ఎందుకు? రక్తము చేత కొనబడ్డావు. రక్తము, యేసయ్య రక్తము కంటే బలమైన రక్తము లేదు. ఆ రక్తము చేత నువ్వు కొనబడ్డావు, ఆ రక్తము చేత నువ్వు ప్రోక్షించబడ్డావు. అయితే దేవుడు అన్నాడు, మోషే, ఈ రాత్రి మరణ దూత రానయ్యున్నది. అయితే ప్రతి ఇంటి గుమ్మమునకు నీవు రక్తము ప్రోక్షించు అన్నాడు. గొర్రె రక్తము ప్రోక్షించినప్పుడు ఏమవుద్ది? ఆ యొక్క మరణ దూత వస్తాడు. వచ్చినప్పుడు ఏం చూస్తాడండి? నీ రంగు చూస్తాడా? హల్లెలూయా. నీ రంగు చూస్తాడా? చెప్పండి. కాదు. నీ ఎత్తు చూస్తాడా? కాదు అని చెప్పండి మీరు. నీ చదువు చూస్తాడా? నువ్వు ఎవరికి పుట్టావో చూస్తాడా? ఏం చూస్తాడండి? దేన్ని బట్టి భయపడతాడండి? రక్తము అన్నారోని గట్టిగా గట్టిగా మరొకసారి, రక్తము. ఆ రక్తాన్ని బట్టి సాతాను తోక ముడుచుకొని పారిపోవాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నీకు ఆ జ్ఞానం అవసరం, నీకు ఆ వివేచన అవసరం, నీకు ఆ అవగాహన అవసరం, నీకు ఆ నమ్మకం అవసరం. నన్ను ఏమాత్రము ఏది కూడా హాని చేయడానికి వీలు లేదు. ఏ ఆయుధము ఎవడు రూపించినా అది నన్ను ముట్టలేదు. హల్లెలూయా. నువ్వు జయాని కొరకే కొనబడ్డావు. దేవుని ఉద్దేశంలో నువ్వు జయించాల్సిందే. నీకు ఇంకో ఆప్షన్ లేదు, వేరే అవకాశం. నువ్వు ఓడిపోవడానికి అవకాశం ఇవ్వటం లేదు దేవుడు నీకు. హల్లెలూయా. జయించే జీవితంలో జీవించాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు. కానీ నీవు ఉద్దేశిస్తున్నావా లేదా? నువ్వు అనొచ్చు, పాస్టర్ గారు మరి అయితే నేను ఎందుకు ఓడిపోతున్నానండి? ఎందుకు ఓడిపోతున్నావో తెలుసా? ఈ మార్పు లేదు. ఎక్కడండి? నేను తిరిగి జన్మించాను. ఇక్కడ నీ మనస్సులో మార్పు అవసరం, నీ తలంచే విధానంలో అవసరం. ఎందుకో తెలుసా? నువ్వు ఏది ఆలోచిస్తావో, ఏది ధ్యానిస్తావో అది నీ విశ్వాస విధానాన్ని రూపిస్తుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి సెంటెన్స్, ఇది రాసుకోండి. నువ్వు ఏది ధ్యానిస్తావో, ఏది ఆలోచిస్తావో అది నీ విశ్వాస విధానాన్ని రూపిస్తుంది. హల్లెలూయా. నువ్వు దేన్ని నమ్ముతావో తెలుసా? ఎక్కువగా దేన్నైతే ఆలోచించి దేన్నైతే నువ్వు ధ్యానిస్తావో. అందుకే ప్రార్థన చేయించుకుంటావు వచ్చి,
అనారోగ్యం ఉన్నప్పుడు డాక్టర్ గారు చెప్పింది నువ్వు అనారోగ్యం ఉంది, ఈ అనారోగ్యంకి ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఎంత కష్టం ఉంటుంది, స్వస్థత ఉంటే ఉండొచ్చు, కొద్దిమంది బాగోతారు, కొద్దిమంది బాగోవరు, నీ గురించి నేను ఎక్కువ చెప్పలేను అనగానే మందులన్నీ రాయించుకుంటారు, వస్తారు, పాస్ గారు ప్రార్థన చేయంటే ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసి నమ్ముతున్నారా మీరు స్వస్థత పొందానంటే అవునండి నమ్ముతున్నామంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత 10 మందికి ఫోన్ చేసి పాస్టర్ గారు చెప్పింది మాట్లాడరు కానీ డాక్టర్ గారు చెప్పింది మాట్లాడతారు. హల్లెలూయా చెప్పండి. నేను చెప్పేది నిజమైతే ఆమెనండి. అయితే మీరు అనుభవించేది ఏది? పాస్టర్ గారు చెప్పింది అనుభవించరు, డాక్టర్ గారు చెప్పింది అనుభవిస్తారు. ఎందుకో తెలుసా? దేన్ని ధ్యానిస్తారో, దేన్ని మాట్లాడతారో, దేన్ని ఉచ్చరిస్తారో, దేన్ని ఎక్కువగా ఆలోచిస్తారో అది నీ విశ్వాస విధానాన్ని రూపిస్తుంది. అయితే నువ్వు ఎక్కువగా, అందుకే అన్నాడు యెహోషువతో దేవుడు, నువ్వు ఆ ఆజానుబాహుల్ని, ఆ గొప్ప దేహము, ఉన్నత దేహుల్ని, ఆ ప్రాకార గోడల్ని చూస్తూ ఆలోచించకు. దేన్ని ధ్యానించాలో తెలుసా? దివారాత్రము నా వాక్యమును ధ్యానించు అన్నాడు. ఎందుకు? నీ విశ్వాస విధానము రూపించబడాలంటే దేవుని వాక్యమును నువ్వు ఆధారము చేసుకుని దాని మీద నువ్వు ధ్యానము చేయాలి, దాని మీద నువ్వు ధ్యాస ఉంచాలి, దాని గురించి నువ్వు మాట్లాడాలి. నేను ఖచ్చితంగా జయిస్తాను. అంత రూఢిగా నీకు ఎలా తెలుసు అంటే, అదిగో దేవుడు మాట్లాడాడు కాబట్టి నాకు తెలుసు. నీకు ఆ బలం ఉందా? నాకున్నా లేకపోయినా నా దేవుడికి ఉంది. హల్లెలూయా. నీకు అంత జ్ఞానం ఉందా? నాకుండకపోవచ్చు కానీ నా దేవుడు యేసయ్య వాక్య ప్రకారం ఆయన నా జ్ఞానముగా మారాడనుంది. హల్లెలూయా. ఆయన మనస్సు నాకు ఇచ్చాడనుంది దేవుని వాక్యంలో. దేవునికి స్తోత్రం. కాబట్టి ఓటమి అనేది నాకు అవకాశమే లేదు. హల్లెలూయా. ఓడిపోవడానికి అవకాశమే లేదు. ఎవరికి తెలుసా? ఎవడైతే వాక్యాన్ని ధ్యానము చేస్తాడో, ధ్యాస ఉంచుతాడో, దాని గురించి తలస్తాడో వాడు బలపడుతూనే ఉంటాడు విశ్వాసంలో. ఆమెను చెప్పండి. కాబట్టి ఈ రాత్రి నుంచి నువ్వు గమనించు, ఎవడు ఏది నీకు రూపించినా విరోధముగా అది నీ పట్ల పనిచేయదు. కొద్ది కాలం పనిచేసినట్టు అనిపించినా నువ్వు సడలకూడదు నీ విశ్వాసంలో. ఎందుకంటే తెలుసా? యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. నీవు పోరాడాల్సిన అవసరం లేదు. నువ్వు విశ్వాసంలో ఉంటే దేవుడు నీ కొరకు పోరాడతాడు. ఆమేన్. దేవుడు పోరాడితే ఓటమి ఉంటుందా చెప్పండి ఎవరైనా? ఉండదు కదా. హల్లెలూయా. ఎంతమంది జయశీలులు ఉన్నారు ఇక్కడ? ఒకసారి చేయి గట్టిగా పైకెత్తి హల్లెలూయా చెప్పండి. ఈ రాత్రి నుంచి నువ్వు జయమునే అనుభవిస్తావు. హల్లెలూయా. యేసు నామములో నీవు జయాన్నే అనుభవిస్తావు ఈ రాత్రి నుంచి. హల్లెలూయా. ఎందుకు? నేను రక్షించబడ్డాను, నేను విమోచించబడ్డాను, నేను కొనబడ్డాను, నేను దేవుని బిడ్డగా మార్చబడ్డాను, నేను సాతాను యొక్క అధికారం నుంచి రక్షించబడి విడిపించబడి దేవుని కుమారుడిగా అధికారముతో దేవుడు నన్ను ఉంచాడు. హల్లెలూయా. నీవు దేవుని కుమారుడువా? నీవు దేవుని కుమారుడువా? నీకు అధికారం ఉందా? ఆమేన్. అందరు yes అనండి. హల్లెలూయా. రెండవది ఏమన్నావు? రక్షించబడాలి, విడిపించబడాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి, హల్లెలూయా, అంధకార సంబంధమైన అధికారము నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. హల్లెలూయా. హల్లెలూయా. నీవు రక్షించబడ్డప్పుడు ఏమన్నా మనం మొదటిగా నీకు మార్పిడి జరుగుతుంది. రెండవ విషయంగా మనం మాట్లాడుతుంది, రాజ్యాల్ని మారుస్తావు. నువ్వు రక్షించబడనంత వరకు నీవు చీకటి రాజ్యానికి రాజైన ఆ యొక్క సాతానికి బానిసగా ఉన్నావు. నీ యొక్క పౌరసత్వం ఎక్కడుందో తెలుసా? ఆ చీకటి రాజ్యంలో. కానీ ఇప్పుడు ఏమన్నాడు దేవుడు? అక్కడ చదువునాయన ఒకసారి. అంధకార సంబంధమైన అధికారము నుంచి విడుదల చేసి. ఎవరు విడుదల చేశారు? యేసయ్య విడుదల చేసి తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. రక్షించబడినట్టయితే నీ యొక్క పౌరసత్వం మారిందని గుర్తించాలి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే రాజ్యం నుంచి ఇంకో రాజ్యంలోకి వెళ్ళావన్నమాట. గుర్తుపెట్టుకో. ఈ జ్ఞానము సరిగ్గా లేకపోతే మనము ఇంకా సాతాను మనల్ని మొత్తడానికే ప్రయత్నం చేస్తాడు. రాజ్యాలు ఎప్పుడైతే మారుతావో, నీ గత రాజ్యానికి, నువ్వు ఏ రాజ్యంలో ఇంత ముందు పౌరుడువో ఆ రాజ్యానికి నీ మీద అధికారం చెలాయించడానికి ఏమాత్రము కూడా హక్కు ఉండదు.
గమనించండి, సాధారణంగా కూడా మనము ఇక్కడ అనేక మంది మనం ఈ దేశం యొక్క పౌరులము, అవునా కాదా చెప్పండి. అంటే ఈ దేశం యొక్క పౌరులము కాబట్టి ఈ దేశముకి ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగం ప్రకారంగా మనకి రెస్పాన్సిబిలిటీస్ అంటే బాధ్యతలు ఉన్నాయి, హక్కులు ఉన్నాయి. నమ్మితే ఆమె చెప్పండి. మనకి బాధ్యతలు ఉన్నాయి, హక్కులు. భారతీయునిగా నాకు ఈ దేశంలో బాధ్యతలు ఉన్నాయి కొన్ని, మరి హక్కులు కూడా ఉన్నాయి. అయితే కొద్దిమంది మనకు తెలిసినటువంటి వారు వేరే దేశాలకు ఉద్యోగ రీతిలోనో లేకపోతే చదువుకోవడానికో అమెరికాకో ఆస్ట్రేలియాకో వేరే దేశాలకు వెళ్ళి అక్కడ అనేక సంవత్సరాలు గడిపినందుకు వారు అక్కడే ఉండిపోవాలని వారు ఆలోచించి వారు ఏం చేస్తారు, అక్కడ సిటిజన్షిప్ తీసుకుంటారు, అవునా కాదా? అవును. పౌరసత్వము తీసుకున్నప్పుడు వారు ఏమి ప్రమాణం చేస్తున్నారంటే ఇప్పటి నుంచి ఇది నా దేశము అంటున్నారు, అవునా? అంటే వారు ఇంతకు ముందు ఈ దేశంలో పుట్టినా ఇప్పుడు వారు ఆ దేశం యొక్క పౌరులయ్యారు కాబట్టి ఈ దేశం యొక్క హక్కులు కానీ లేకపోతే బాధ్యతలు కానీ వర్తించవు. అంటే ఈ దేశము యొక్క ప్రభుత్వము వారి మీద అధికారము చలాయించలేదు. హల్లెలూయా చెప్పండి. నేను చెప్పేది నిజమైతే హల్లెలూయా అనండి మళ్ళీ. అంటే నేను ఎప్పుడైతే పౌరసత్వము మార్చానో అప్పుడు నాకు ఒక నూతనమైనటువంటి ప్రభుత్వము నా మీద స్థిరపరచబడ్డది. ఇప్పుడు నేను వారికి బాధ్యుడను. ఆ ప్రభుత్వంలో నాకు హక్కులు ఉంటాయి, ఈ ప్రభుత్వంలో నాకు హక్కులు ఉండవు, బాధ్యతలు ఉండవు, వారికి నా మీద అధికారం కూడా ఉండదు. ఆమేన్. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఎప్పుడైతే నువ్వు యేసయ్యను నమ్ముకున్నావో నువ్వు పౌరసత్వం మార్చావు, నువ్వు మతం మార్చలేవు, పౌరసత్వం మార్చావు. హల్లెలూయా. నువ్వు గమనించు, ఎక్కడ కూడా బైబిల్ చదివితే యేసయ్య మత నాయకుడని ఎక్కడా వ్రాయబడి లేదు. ఆమేన్ చెప్పండి. ఎక్కడ కూడా యేసయ్య మతము స్థాపించడానికి వచ్చాడని రాయలేదు వాక్యంలో. ఆమేన్. మత నాయకుడని ఎక్కడా పిలువబడలేదు, మత నాయకుడని ఎవరూ ఆయన గురించి మాట్లాడలేదు, ఆయన మతాన్ని బోధించలేదు. ఆయన వచ్చాడు, దేనికి వచ్చాడో తెలుసా? రాడమే ఆయన ఏమని పిలిచారో తెలుసా? రాజు అన్నారు. హల్లెలూయా. యేసయ్య ఎవరండి? రాజు. రాజులు మతాన్ని గురించి మాట్లాడరు, రాజ్యాంగం గురించి మాట్లాడతారు. రాజుల రాజ్యం గురించి మాట్లాడతారు. హల్లెలూయా. రాజులు రాజ్యాన్ని స్థాపిస్తారు, మతాన్ని స్థాపించరు. హల్లెలూయా. అందుకే యేసయ్య ప్రసంగం మొదలు పెట్టగానే, వాక్యం బోధించడం మొదలు పెట్టగానే మార్కు సువార్త 1:14-15 వచనాల్లో చదివినట్టయితే ఆయన దేవుని సువార్త దేని గురించి? రాజ్యము, దేవుని రాజ్య సువార్త ప్రకటించాడు అని ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే నువ్వు మతము నుంచి బయటకు రావాలి. ఏ మతం అండి? క్రైస్తవ మతము నుంచి బయటకు రావాలి. ఎవరి దగ్గరికి రావాలండి? యేసయ్య దగ్గరికి రావాలి. ఆయన మతము సృష్టించలేదు, మతము స్థాపించలేదు, రాజ్యాన్ని స్థాపించాడు. ఆ రాజ్యంలోకి రమ్మన్నాడు, ఆ రాజ్యానికి రాజు నేనన్నాడు. నువ్వు ఎప్పుడైతే నా రాజ్యంలో నువ్వు పౌరుడు అవుతావో ఆ రోజే సాతాను ఎవడైతే నిన్ను బంధించాడో వాడికి నీ మీద ఉన్న అధికారం కోల్పోతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు దేవుని బిడ్డవు అయితే, ఇప్పుడు నువ్వు దేవుని యొక్క రాజ్య పౌరుడు అయితే సాతానికి ఏమాత్రము నీ మీద హక్కు లేదు, నీ మీద అధికారము లేదు. అందుకే యేసేమంటాడంటే నిన్ను ఇంతకు ముందు బాధ పెట్టి వేధించినటువంటి ఆ సాతాన్ని, ఎవడైతే నిన్ను ఒత్తాడో, ఎవడైతే నిన్ను ఏడిపించాడో, ఎవడైతే నిన్ను నలగొట్టాడో వాడిని ఇప్పుడు నీవు నా అధికారము ద్వారా వెళ్ళగొట్టెదవు. హల్లెలూయా. హల్లెలూయా. మారిపోయింది, చూసావా? నీ స్థితి మారిపోయింది, నీ గతి మారిపోయింది, నీ అధికారం మారిపోయింది, నీ పౌరసత్వం మారిపోయింది. హల్లెలూయా. క్రైస్తవుడు అంటే మామూలు మనిషి కాదు. హల్లెలూయా. క్రైస్తవుడు అంటే భిక్షగాడు కాదు. హల్లెలూయా. క్రైస్తవుడు అంటే ఆర్ఫన్ కాదు, అంటే అనాథ కాదు, దేవుని కుమారుడు. హల్లెలూయా. నువ్వు దేవుని కుమారుడువా అయితే హల్లెలూయా చెప్పు. హల్లెలూయా. నువ్వు దేవుని కుమారుడువా అయితే నువ్వు గుర్తించు, నీకు అధికారం ఇవ్వబడ్డది యేసయ్య ద్వారా. ఆమేన్. నేను ఎదిరించి జయించగలిగే శక్తి ఏది కూడా లేదు. హల్లెలూయా. ఏ సాతానికి కానీ, ఏ ఆయుధానికి కానీ, ఏ విరోధికి కానీ, హల్లెలూయా, ఎవడు కూడా నిన్ను జయించలేడు. సాతానికి చాలా బలం ఉంది. ఎంత బలం ఉందో తెలుసా? నువ్వు ఎంత వాడికి ఇస్తావో అంతే ఉంది. వాడికి నువ్వు ఎంత స్వాతంత్రం ఇస్తాడో అంతే. వాడికి ఉన్న ఆయుధాలు ఏంటో తెలుసా? బలము కాదు. వాడికి ఉన్న ఆయుధం ఏంటో తెలుసా? శోధించడము, మోసగించడం. ఇవి రెండు తప్ప వాడి దగ్గర ఇంకేమీ లేవు. హల్లెలూయా.
అందుకే మనము తెలుసుకోకపోతే ఆ శోధనలో పడినప్పుడు మనం ఏమవుతాం, వాడికి మనం అప్పచెప్పుకుంటాం. అందుకే అనేక మంది దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు కూడా సాతాను ద్వారా మొత్తబడుతున్నారు. అది మన యొక్క స్థితి కాదు. దేవుడు మనల్ని విడిపించి తన కుమారులుగా మార్చారు. మనకి ఒక నూతనమైన రాజ్యాన్ని సృష్టించాడు. ఆ నూతనమైన రాజ్యంలో ఒక నూతనమైన రాజ్యాంగం ఉంది. వినండి ప్రజలారా, నిన్న అన్నాను, ఇదేం పుస్తకం అండి? మత పుస్తకము కాదు. హల్లెలూయా. ఇది క్రైస్తవ మతానికి సంబంధించిన పుస్తకం కాదు. యేసయ్య ఏం స్థాపించడానికి వచ్చాడు నేను చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పాలి. ప్రతి రాజ్యానికి రాజ్యాంగం ఉంటుంది, అవునా కాదా చెప్పండి. ఇదేంటో తెలుసా? రాజ్యాంగం. హల్లెలూయా. నీవు జీవించే దేశములో నీ బాధ్యతలేంటో నీ హక్కులేంటో తెలుసుకుని దాని ప్రకారంగా నువ్వు జీవించినప్పుడు స్వతంత్రముగా జీవించి ఆనందించగలవు ఆ దేశంలో, అవునా కాదా చెప్పండి. అజ్ఞానములో ఉంటే నువ్వు జయించి నువ్వు సంతోషించి సంపూర్ణమైన ఆనందమును అనుభవించలేవు. కానీ ఇదిగో ఇది చదవమంటే నాకు సమయం లేదంటారు. ఆదివారం దుమ్ము దులిపి తీసుకొని వస్తారు. పాస్టర్ గారు హబక్కూక్ అంటే అది చూసారా, బూతు మాట మాట్లాడుతున్నాడు పాస్టర్ అనుకుంటారు. హల్లెలూయా. ఎందుకు? మన జ్ఞానం లేదు. అందుకే బంధకం అండి. ఇది రాజ్యాంగము. ఇందులో దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు, మన హక్కులేంటో తెలియపరుస్తున్నాడు, మన బాధ్యతలేంటో తెలియపరుస్తున్నాడు, మనం ఎటువంటి పౌరులమో తెలియపరుస్తున్నాడు, ఏ రకమైన జీవితం జీవించవచ్చో తెలియపరుస్తున్నాడు, మనము సమృద్ధిలో బ్రతకాలని ఆయన తెలియపరుస్తున్నాడు. ఏ ఆయుధము కానీ ఏ రోగము కానీ నిన్ను తొక్కడానికి శక్తి లేదని ఆయన వాక్యంలో చూపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ పుస్తకం మనకు హత్తుకొని ఉండాలి, బాగా చదువుతుండాలి, దీంట్లో ఉన్న సత్యాల్ని మనము తెలుసుకోవాలి. హల్లెలూయా. ఏమన్నాడు యేసయ్య? యోహాను సువార్త 8:32 నువ్వు సత్యమును ఎరుగుదువు, ఆ సత్యము నిన్ను స్వతంత్రునిగా చేయును. అయితే మీరు నుంచి పాస్టర్ గారు, మరి అయితే నేను విడిపించబడ్డాను, సాతాను యొక్క బంధకం నుంచి విడిపించబడ్డాను, పౌరసత్వం మారింది, అయితే ఇప్పుడు వెంటనే నేను సమృద్ధిలోకి వెళ్ళిపోగలనా? జాగ్రత్త, ఆగు. ఏమన్నాడు? నేను విడిపిస్తాను, నిన్ను మంచి దేశానికి తీసుకెళ్తాను అన్నాడు, అవునా కాదా చెప్పండి. అయితే నేను విడిపించిన స్థితి నుంచి, ఐగుప్తు నుంచి ఎక్కడ తీసుకెళ్తాను? మంచి పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తాను. ఏమి నీకు తెలియదంటే, ఏమి చెప్పలేదంటే దేవుడు, అక్కడికి ఇక్కడికి మధ్యలో ఏమో ఉందని. ఏముందండి అక్కడ? ఎడారి. ఎడారి ఎందుకు ఉంచాడో తెలుసా? నిన్ను పరీక్షించడానికి. నువ్వు నిజంగా నమ్ముతున్నావా దేవుని వాక్యాన్ని? నువ్వు నిజంగా నమ్ముతున్నావా? ఇది మతమా నీ హృదయంలో ఉంది? నువ్వు నిజంగా దేవుణ్ణి తెలుసుకున్నావా? ఆ వాక్యాన్ని నమ్మి వాక్యానుసారంగా నువ్వు జీవిస్తావా లేదా అనే పరీక్ష గుండా నువ్వు వెళ్ళినప్పుడు, అది నువ్వు జయించినప్పుడు నువ్వు ఖచ్చితంగా అక్కడికి చేరగలవు. ఆమేన్ చెప్పు. హల్లెలూయా. కాబట్టి వినండి, ఏం చేయాలి ఇప్పుడు? నేను అక్కడికి వెళ్ళాలంటే, నేను ఆ సమృద్ధిని అనుభవించాలని ఏం చేయాలి? ముఖ్యమైనటువంటి విషయం, మనము దేవునికి లోబడి నడుచుకోవడం నేర్చుకోవాలి. ఒబీడియన్స్ అంటే ఏంటి? విధేయత నేర్చుకోవాలి. అందరు చెప్పండి, విధేయత. విధేయత, విధేయత ఒకటి, విశ్వాసము ఇంకోటి. ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఈ రెండు కూడా మనం నేర్చుకొని వాటికి లోబడి నడుచుకున్నప్పుడే మనము దేవుడు ఆయన వాగ్దానాలు ఏవైతే ఇచ్చాడో అవిటిని మనము అనుభవించగలం. ఉదాహరణకి అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ, నీవు నీ దేశముని, నీ కుటుంబాన్ని, నీ యొక్క తండ్రి ఇంటిని వదిలి నా వెంట వచ్చినట్టయితే నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను అనేకులకి ఆశీర్వాదకరంగా మారుస్తానని వాగ్దానం ఇచ్చాడు, అవునా కాదా? అయితే 12:4 ఏముందంటే, యెహోవా మాట ప్రకారముగా అబ్రహాము వెళ్ళెను. ఆమేన్. అంటే ఏం గమనిస్తున్నాం మనం ఇక్కడ? అబ్రహాము దేవుని మాటకి విధేయుడయ్యాడు. చెప్పండి మళ్ళీ ఒకసారి, విధేయుడు. గట్టిగా చెప్పాలి, విధేయుడు. విధేయుడు అయ్యాడు కాబట్టే ఆయన ఇచ్చిన వాగ్దానములో ఉన్న సమృద్ధిని, ఏదైతే దేవుడు ఆయనకు వాగ్దానం చేశాడో అది అనుభవించగలిగాడు. ఆమేన్. ఇప్పుడు చూడండి, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంకి వెళ్దాం ఒకసారి. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం
మొదటి 2 వచనాలు చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినండి జాగ్రత్తగా. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల. ఆగండి, ఏమన్నాడు మోషే? దేవుడు మాట్లాడుతున్నాడు. నేను మీకు ఇచ్చే ఆజ్ఞలకు నీవు లోబడి వాటిని అనుసరించి నడిచినట్లయితే అంటే ఏమడుగుతున్నాడు అక్కడ? ఏమి డిమాండ్ చేస్తున్నాడు దేవుడు? విధేయత. దేవునికి ఏం కావాలండి? విధేయత. మన నుంచి ఏమడుగుతున్నాడు దేవుడు? విధేయత. డబ్బు కాదు ఆయన అడిగేది. విధేయము కలిగినటువంటి హృదయము, సమర్పించుకున్నటువంటి హృదయము ఏదైతే మనల్ని విధేయతలో నడిపిస్తుందో అటువంటి మనస్తత్వము, అటువంటి హృదయము దేవుడు కోరుతున్నాడు నీ నుంచి, నా నుంచి. ఏం కోరుతున్నాడు చెప్పండి ఆ మాట గట్టిగా, వెనక నుంచి అరవాలి. విధేయత. హల్లెలూయా. చెప్పు నాయన. ఇది నడుచుకున్నట్టయితే నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న ఎవరండి? అందరు చెప్పండి. నీ దేవుడైన యెహోవా. దేవుడు చేస్తున్నాడు. చెప్పు. భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నేం చేస్తాడండి? పైకి లేవనెత్తుతాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నతమైన స్థితిలో ఉంచుతాను అంటున్నాడు దేవుడు. ఆమేన్. దేనిని బట్టి? నీ చదువుని బట్ట? దేవునికి స్తోత్రం చదువు గురించి, దేవునికి స్తోత్రం మనం అనుభవించేటువంటి అనుభవాల గురించి. కానీ వాటి వలన మనం ఉన్నత స్థితికి రాము. దేవుడు మనల్ని ఉన్నత స్థితిలో పెడతానని వాగ్దానం ఇస్తున్నాడు. ఇప్పుడు నీవు విధేయతలో నడిచినప్పుడు. చదువు నాయన. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చును ప్రాప్తించును. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడి నుంచి 14వ వచనం వరకు చదివితే రకరకాలైనటువంటి దీవెనల గురించి రాయబడి ఉన్నాయి. అయితే ఏమంటున్నాడు తెలుసా దేవుడు ఇక్కడ? ఆయనకు విధేయత చూపించి నడిచినట్టయితే ఇవి నిన్ను వెంబడిస్తాయి అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీవు దేవుని వెంబడించడము అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయనకి విధేయతలో నడవడం, ఆయన వాక్యానికి లోబడి ఆయన వాక్యానుసారంగా జీవించడము విధేయత అంటాం. ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారంటే ప్రేమిస్తున్నామండి. ప్రేమ ఎలా వ్యక్తపరుస్తామో తెలుసా? మన విధేయత ద్వారా. హల్లెలూయా. ఏమన్నాడు యేసయ్య? నన్ను ప్రేమించినట్టయితే నా ఆజ్ఞలను మీరు గైకొంటారు అన్నారు. అంటే దేవునికి మన ప్రేమ ఎలా వ్యక్తపరుస్తాము? మన విధేయత ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు ఏమన్నారు? నీవు విధేయత చూపించినట్టయితే నీ వంట గదిలో, నీ ఇంటిలో ఎప్పుడు కూడా లేమి ఉండదు, కొదువ ఉండదు. నీ పంటలు ఎప్పుడు వర్ధిల్లుతానే ఉంటాయి. నీ గృహములో ఆశీర్వాదం ఉంటుంది. నీ పిల్లలు ఆశీర్వదించబడతారు. నువ్వు ఎంతగా ఆశీర్వదించబడతావంటే ఇతరులను నువ్వు చూసి అసూయపడే అంతగా ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. వెంకటేష్ అనేటువంటి బ్రదర్ మరి ఈ ఒక ఉద్యోగం కొరకు మరి వేచి ఉన్నారు, ఆశపడుతున్నారు. ఒక MNC కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్ళారు. అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఈమెయిల్ ద్వారా మరి తను సెలెక్ట్ అయింది లేనిది చెప్తామని చెప్పినటువంటి వారు ఈమెయిల్ ద్వారా తెలియపరిచిన విషయం ఏంటంటే తను ఎన్నుకోలేదు, మరి తన అక్కడ జాబ్ మరి తను రిజెక్ట్ చేసినట్లుగా మరి తెలియపరిచారు. మరి అటువంటి నిరుత్సాహమైనటువంటి స్థితిలో దేవుని మందిరానికి వచ్చినారు. దేవుని యొక్క కార్యం కొరకు ఎదురు చూసినప్పుడు ప్రత్యేకమైనటువంటి మరి వాక్యము చెప్తున్నటువంటి సమయంలో పాస్టర్ రాజ్ గారు చెప్తున్నారు, మరి ఏదైతే మీరు ఆశిస్తున్నారో, దేని కొరకైతే మీరు ఆశపడుతున్నారో దాన్ని మరి దేవుని సన్నిధిలో విడిచిపెట్టకుండా, మరి గివప్ చేయకుండా దాని కొరకు మీరు ప్రార్థన చేయాలి, ఒప్పుకోలు చేయాలి. దేవుడు తప్పకుండా మీ హృదయవాంఛను తీరుస్తారని చెప్పినప్పుడు వెంటనే ఎంతగానో ప్రోత్సహించబడి ఆ యొక్క ఉద్యోగం వాళ్ళు తిరస్కరించారని తెలిసినప్పటికీ కూడా దేవుని విధానంలో తను పొందుకుంటున్నట్లుగా మరి నమ్మారు, దాన్ని ఒప్పుకోలు చేస్తూ ఉన్నారు. మరలా 2 రోజుల తర్వాత తను మరలా ఈమెయిల్ చెక్ చేసుకోవాలనిపించి మరి తను ఓపెన్ చేసినప్పుడు దాంట్లో మరి తన జాయినింగ్ లెటర్తో సహా తనకి మరి అక్కడ మంచి పే ప్యాకేజ్ మరి 3.4 lakhs వరకు మరి పర్ యానం ఇచ్చేటువంటి ఒక మంచి తను ఆశించిన దానికంటే ఎక్కువ స్థాయిలో హెచ్చింపునిచ్చినటువంటి ఆ యొక్క ఈమెయిల్ చూసి మరి దేవుని మహిమపరిచారు. అది దేవుడు ఇచ్చినటువంటి మరి ఉద్యోగంగా మన మధ్యలో సాక్ష్యం ఇస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకే సమస్త మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి మీరందరూ కూడా మా యొక్క ప్రోగ్రాం ద్వారా ఆశీర్వదించబడుతున్నారని నమ్ముతున్నాము. మరి ప్రత్యేకంగా ఈ దినమున మీరు వినినటువంటి వాక్యాన్ని బట్టి మీరు ఆత్మీయంగా బలపడ్డారని, ఆశీర్వదించబడ్డారని నమ్ముతూ దేవునికి మీతో పాటు మేము స్తుతులు చెల్లిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక.
ఇదే కాకుండా మేము అనేక మంది సాక్ష్యాలు పంపుతూ మాకు తెలియపరుస్తున్న విషయాలు ఏంటంటే అనేకులు కణుతుల నుంచి విడుదల పొందడము, స్వస్థత నొందడము, చర్మ వ్యాధుల నుంచి స్వస్థత నొందుతున్నారు. దీర్ఘకాలపు నొప్పుల నుంచి, మరి అది ఆర్థరైటిస్ అవ్వచ్చు, లేకపోతే థైరాయిడ్ అవ్వచ్చు, ఇటువంటి వాటి నుంచి కూడా వారు స్వస్థత పొందారని మాకు సాక్ష్యాలు పంపుతున్నారు. వారందరిని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. దేవుడు చేస్తున్న మహత్కార్యాలను బట్టి మరి దేవునికి ఘనత మహిమ కలుగును గాక. మరి ఈ దినమున ఈ ప్రోగ్రాం ముగించక ముందు మీలో ఇంకా అనేక మంది అస్వస్థతగా ఉన్నారని మాకు తెలుసు. మరి మీ కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేయాలని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఈ క్షణం మీతో పాటు ఏకీభవించాలని ఆశిస్తున్నాను. కాబట్టి మీరు ఎక్కడ మీకు నొప్పి ఉన్నా, ఎక్కడ అనారోగ్యం ఉన్నా అక్కడ ఒక చేయి పెట్టుకోండి, ఇంకో చేయి ఆ టీవీ మీద ఉంచండి. మనం కలిసి ప్రార్థన చేద్దాము. ఇద్దరు ఏకీభవించి అడిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తానని వాగ్దానం ఇచ్చాడు కదండి. మరి ఆ వాగ్దానాన్ని బట్టి మరి ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత నొందితిమి అన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నొందబోచటం లేదు, మనం నొందితిమి. కాబట్టి నమ్మండి, విశ్వసించండి. ఈ ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ మీ మీద వచ్చి మిమ్మల్ని తాకి మిమ్మల్ని స్వస్థపరుస్తారని నేను నమ్ముతున్నాను. కాబట్టి దయచేసి ఏకీభవించండి. ఇప్పుడు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ దేవా, మీకు స్తుతి చెల్లిస్తున్నాం, మీకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రతి బిడ్డ ఎవరైతే నాతో ఏకీభవిస్తున్నారో, ఎవరైతే అనారోగ్యంతో అస్వస్థతతో బాధపడుతున్నారో, ఎవరైతే సాతాను యొక్క బంధకములో ఉండి వాటి నుంచి విడుదల పొందలేని మరి బంధించబడిన స్థితిలో ఉన్నారో వారందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో ప్రభా యేసు నామములో ప్రతి విధమైన అనారోగ్యాన్ని, నొప్పులను, చర్మ వ్యాధులను, మరి ఆర్థరైటిస్ ని, థైరాయిడ్ ని, రకరకాలైన బాధల నుంచి విడుదల కలుగును గాక అని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాం ప్రభా. ఎందుకంటే మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, మీ వాక్యాన్ని ఆధారపడి ప్రభా మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీ వాక్యమును బట్టి, మీరు పొందిన గాయములను బట్టి ప్రభా మీ బిడ్డలు ఈ క్షణమే స్వస్థత నొంది తీరి ప్రభా. కాబట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీకే మహిమ కలుగును గాక. మీకు స్తోత్రం, హల్లెలూయా. ఏకీభవించిన వారందరూ కూడా నాతో పాటు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నేనైతే నమ్ముతున్నాను మీరందరూ కూడా స్వస్థత నొందారని. మీరు పొందినప్పుడు, అది అనుభవించినప్పుడు మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా నంబర్లు మీకు కనపడుతూ ఉంటాయి, మా ఫోన్ నంబర్లు, వాటికి ఫోన్ చేయండి, మాకు తెలియపరచండి. మీతో పాటు మేము కలిసి దేవుణ్ణి స్తుతించడానికి మాకు మంచి అవకాశాన్ని కలిగించండి. మీకు దేవునికి స్తోత్రము, మహిమ కలుగును గాక. మళ్ళీ మనం తిరిగి మీతో ప్రార్థన చేయడానికి మరొకసారి దేవుడు తరుణం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. I don't know if you're a believer or not. If you're a believer, you have a name that is above every other name. Whatever the devil stole from Adam through
got a bag with a bag. You don't have to say, God, take me, please take me, I can't handle this. That's the cry of a defeated person. I can't handle this anymore, God, please take me away. I'm a waste, Lord. I'm a burden to this man. I'm a burden to my family. I'm a burden. Hey, get up, wake up. If you're still alive, that means God thinks you're valuable and God needs you here. You better wake up and find out why you're still alive and do something for God's glory rather than sit in a corner and cry and say, take me, Lord. Don't be a friend of the devil. Be a child of God who lives in victory. Somebody shout amen.